దాకా నిలబొమ్మని ఇంకే నిలబడమేంద్రా? అది కాదు సార్, ఆడికి ఇచ్చారు నాకు ఇవ్వలేదు. ఆడి ఫేస్ నాకు నచ్చింది, నీ ఫేస్ నాకు నచ్చింది. నాగరాజు. సార్ ప్లీజ్. నమస్కారం నాగరాజు గారు. నమస్తే. నేను నీకు తెలుసా? తెలుసా? భలే వార్ సార్. నిప్పు నాగరాజ్ అంటే గోదావరి ఎక్స్ప్రెస్ గడగలు దాడిపోతుంది చెట్ట పేరుంది. ఛే, మంచి పేరుంది. ఈయన ఆయన నమస్కారం సార్, నమస్కారం సార్. ఒక్క ఫోటో సార్. సార్ టీసీలో కూడా ఫ్యాన్స్ ఉంటారా? స్టడీ అండి. ఫోటోలు మార్చేస్తాం. నాకు తెలుసు. నాకు పంపుని. ఏడా పోతురు? హైదరాబాద్దాకా. అచ్చ మా ఊరు పోతురు. బెర్తలేడా? అది అడగదామని వచ్చాం. మీరు ఎక్కడ కూర్చోమని అక్కడ కూర్చుంటాం. S4 లో కూర్చో. S7 లో ఇప్పించండి. అంటే జేసీ గారు అక్కడ కూర్చోమని చెప్పారు. టీసీని నేను చెప్పినట్టు గొట్టంగాడు కాదండి. మరి గోదావరి ఎక్స్ప్రెస్ లో మీరు ఎంత పవర్ఫుల్, గోదావరి జిల్లా ఆయన అంత ఫేమస్, వైజాగ్ లో సెటిల్ అయ్యారు, గొప్ప సిద్ధాంతి. ఆయన చెప్పింది చెప్పినట్టు జరిగిపోద్ది. మిమ్మల్ని కూడా ఒకసారి అక్కడ తీసుకెళ్తాను. సరే సరే S7 లో కూర్చొని నేను ట్రై చేస్తాను. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే. ఓరల్ వాచ్ విషయాలు కూర్చో మరి. గురుగారు, ఈ భోగిలో ఈశాన్యం ఎటువైపు? లెటర్లో బాబు. మళ్ళీ ఏమిటి వెంకీ? ఏం లేదు గురుజీ, తమరేమో ఈశాన్యంలో కూర్చోమని చెప్పారు, అక్కడేమో లెటర్ ఉంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు? అయితే అప్పుడప్పుడు అందులో కూర్చోండి, మిగతా సమయంలో తూర్పు ముఖంగా కూర్చోండి. గ్రహాలు కాంప్రమైజ్ అవుతాయి. రేయ్, ఆ మందు బాటలసే జాగ్రత్త. మన కాబోయే పోలీసులు ఎవరికి తెలియకూడదు. అసలే డిపార్ట్మెంట్ బోరు అంతంత మాత్రంగా ఉంది. ఈ అమ్మాయినా? చిచి, ఇది కాదు. అమ్మాయి పక్క నేను Momo, do you all have reservation tickets? ఏదో అడుగుతుంది చూడరా. నిప్పు నాగరాజ్ టెల్లింగ్. Who is he? టికెట్ కరెక్ట్ నిప్పు నాగరాజ్. Idiots. చౌదరి గారు చెప్పినమ్మా ఈ అమ్మాయినేమో. చిచి, చౌదరి గారు అందాలు రాసని చెప్పారు. ఏదో బోర్ బిల్ బాటం ఇదని. ఇది కాదు, వచ్చేది. ఎక్స్క్యూజ్ మీ, ఎవడది? మీ నెంబర్లు ఎంత? నువ్వు టీసీవా? ప్యాసింజర్ ని. మేము ప్యాసెంజర్లమే. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. వాట్స్ యువర్ సీట్ నెంబర్? మా సీట్ నెంబర్ తో నీకేంటే పని? అరే సీట్ నాదండి. రా కూర్చో. రా. కూర్చోరా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, సిఇఓ సోనిక్ సొల్యూషన్. ఐఎమ్ వెంకీ, సీతంపేట ఫ్రమ్ వైజాగ్. సార్ నేను క్యాజువల్గా అడుగుతున్నాను, మీ బెర్త్ నెంబర్లు ఎంత అండి? డిసైడ్ చేసుకోలేదు ఇంకా. మీరు డిసైడ్ చేసుకోవడం ఏంటండి? టీసీ గారు మేము డిసైడ్ చేసుకున్నాక ఇస్తానన్నాడు. అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. సరే ఎవడ ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చున్నావు? లే అడుగు కనిపిస్తావా? వచ్చి కూర్చుంటా. పక్కరా. ఎందుకే అరుస్తావు? మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి, అందువల్ల లేట్ అయింది. సార్ మీకు రిజర్వేషన్ ఉంది, మీరు ఎప్పుడైనా రావచ్చు. రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి? ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు, ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? 20 days బ్యాక్ రిజర్వేషన్ చేశారు సార్. నేను చాలా ప్లాన్డ్ గా ఉంటానండి. అక్కడ పడితే అక్కడ కూర్చోను. బై ది వే, నా గురించి పరిచయం లేదు కదా. ఐఎమ్ గజాలా ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. ఐఎమ్ బొక్క సుబ్బారావు, షార్ట్గా బొక్క. అరే వెంకీ, అక్కడ భలే ఆంటీ ఉందిరా, మనం వెళ్ళి అక్కడ కూర్చున్నా పదనరా. ఏ నసగాలతో మనకేంటి అనవసరంగా. నేను రాను రా, మీరు వెళ్ళండి రా. తన ఎనీ టైం వచ్చేవచ్చు. అబ్బా మొదలు పెడదామరా? ఆంటీ సన్నగా అరలవే నవగా మదిరపి కొరడరే మతాల బట్ట. అదిగో బిల్డింగ్. అరే ఇంకో బిల్డింగ్. డాడీ నాకు కోక్ కొని పెట్టలేదు. కూల్ డ్రింక్ లో విష పదార్థాలు ఉన్నాయంటే విరిచావే. అది నేనేం మమ్మీ కోక్. మమ్మీ నాకు ఆ కోక్ కావాలి. వద్దు బాబు, మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్, దీంట్లో విషయం ఉంది. మరి మీరెందుకు తాగుతున్నారు? పసిపిల్లాడు అడుగుతుంటే ఎదబంకలు చెప్తారా? ఇవ్వండి. పిల్లోడు నోటి దగ్గర కూల్ డ్రింక్ లాగేస్తారా? మీరు మనుషులా రాక్షసులా? తాగితే వాడు రాక్షసుడు అవుతాడండి. తినడానికి ఏమైనా ఉందా? ఇదిగోండి సార్. కారంగా మాంసం. అయ్యో బాబాయ్, నడిచేపట్నం వచ్చేసింది. వస్తుందా రాదా? జేసీ గారు చెప్పారంటే ఖచ్చితంగా రావాలే. ఏంటి ఇంకా రాలేదు మరి?
గోదావరి ఈ రోజే బయలుదేరుతున్నాం. S7 బర్త్ నెంబర్స్ 52, 53. అందరు ఇండ్రి ట్రైన్ అర్ధ గంట వరకు ఇన్నే ఉంటది. దిగి చూడ్రి మస్తు ఉంటది ప్లేస్. హౌ సీనిక్. అంత చందానంగా ఉంది ఏంటంటే, అందుకే దరిద్రం కూడా అడవులంటే చెడ్డ చిరాకు. ఎప్పుడు రాను, రండి పోదాం. లేదండి, సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. ఏమైందండి? అడిగిద్దాం. ఓ, కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం, కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా. అంతేనండి, దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది, అది సహజం. నాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కాలేదు. ఎప్పుడో చిన్నప్పుడు చదివాను, సూట్ అవుతుందేమో చెప్పాను, తప్పైతే క్షమించండి. ఈ జర్నీలో మీరు పరిచయం కాకుండా ఉంటే నాకు చాలా బోర్ కొట్టేదండి. ఐ మీన్ ఏం చేస్తున్నాడు ఈడు? లైన్ లో పెట్టాడు. ఓకేరా, నువ్వు లెక్కి వెళ్ళరా. ఫోటో ఫోటో ఫోటో. ఇంకోటి ఇంకోటి టెల్ టెల్ టెల్. స్మైల్. ఎక్కడ రా చెప్తాం. ఒక నిమిషం ఉండు. నా పండే. మొత్తాన్ని సాధించాం. ఇది నాకు ఒక్కరి సక్సెస్ కాదురా, సమిష్టి కృషి. ఈ విజయంలో మీకు కూడా భాగం ఉందిరా. ఇందాక బాగాలేదా? నా ఉద్దేశం అంత కాదు. ఊరే సూర్యబాబు తను ఏమంటుందో తెలుసా? నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట. నేను లేకపోతే బతకలేను ట్రైబ్ లో మాట్లాడుతుంది. మరి ఇంకెందుకు రాలేసావు? అప్లికేషన్ పాస్ చేయి. అది ఏంట్రా ఇంతకన్నా సిగ్గు లేకుండా ఏమై చెప్పదు. వదినంటే తలతో సమానం ఎదవా, కళ్ళు పోతాయి. వాడి గురించి ఎందుకు కానీ, లేట్ అయితే అమ్మాయి మూడు మారిపోవచ్చు. చెప్పేందుకు కానీ పదరా. అదా పద. ఏంటి అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు? మన గురించి మాట్లాడుకుంటున్నాం. అవును, మీరు ఎక్కడ దాకా? ఇక్కడ దాకా. ఓ తప్పకుండా రా, వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి వెళ్ళండి, చెప్తాను వెళ్ళండి. చూసారా, ఇప్పుడు నుంచి మొగుల్లో ఫీల్ అయిపోతుంది, అన్ని సిగ్లాగానే మాట్లాడుతుంది. ఇదే మంచి టైం, ఇప్పుడు చెప్పేసి. కొంచెం టెన్షన్గా ఉందిరా, ఎంతైనా ఫస్ట్ మ్యారేజ్ కదా. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పటికీ చెప్పలేవు. ఆ అమ్మాయి నిద్రపోతుంది. పోనీ ఓ పెగ్గేసి చెప్తావా? అబ్బా, పెగ్గేతో మాట మారిపోతే అవునరా, కరెక్ట్ రా. ఎలాగలా ఇప్పుడే నువ్వు తప్పండి. అరే నువ్వు పొలాలకి ఏం మందు ఆడుతుంటావు రే జనరల్గా. శ్రావణి గారు అంతే హ్యాపీ అండి? ఏంటి? చిచి, టెన్షన్ లో ఉండి ఒకటి మాట్లాడిపోయి ఇంకోటి మాట్లాడేస్తాను. మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది. దేని గురించి? నాది మేషం, మీది వృచ్చికం. అయితే జేసీ గారు ఏమన్నారు? ఏమన్నారు? వృచ్చికానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా? అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ పెళ్లి అయిపోతున్నారు. మీరు ఒప్పుకుంటే నీలాంటి లోఫర్ మీద హోకి నా కూతురు కావదా? అది కాదండి. ఏది రాకాదు. ఏం సార్ ఏమైంది? చూడండి, వీడు నా కూతురు పక్కకి పిలిచి పెళ్లి చేసుకుంటాడు. తప్పే ఉంది సార్, నచ్చింది కాబట్టి అన్నాను. ప్రసాద్ రావు గారు అనవసరం గొడవ చేయకండి. శ్రావణి గారు మీరైనా చెప్పండి. ఏంట్రా చెప్పేది? ఇదే అయినా నీలాంటి వారితో మాట్లాడటం నాది తప్పు. డోంట్ లీవ్ దిస్ ఫెలో, గివ్ హిమ్ టు ద కాప్. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? రే, నీ ఫేస్ కు వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు. ఏమైనా పెళ్లి చేసుకుంటావా? గజాలా గారు, ఇది మా సమస్య, దయచేసి మధ్యలోకి రాకండి. ఏంటి మా సమస్య అంటావు? నీకు నాకు సంబంధం ఏంటి? జస్ట్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా? బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడిని అడిగేది? ఏంటండి బాగుండేట? పెళ్లి చేసుకుంటారు నువ్వు? పెళ్లి చేసుకుంటారు నువ్వు? నన్ను వదలండి, వదలండి. నీ అంత చూస్తాను నేను, నీ అంత చూస్తాను అసలు. ఏంటి అంత ఎమోషన్ అయిపోయారు మీరు? వెంకీ 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 ఊరుకోరా. సూర్యబాబు సార్ we enjoyed a lot సార్. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం. ఏ వెళ్తారులే, కూర్చోండి రా. మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాంలే సార్. ఏదో డ్రామాలో వద్దు, జోడించుకుంటా.
Hey, why are you disturbing everyone? పొద్దున్న నుంచి ఇది ఇంగ్లీష్ తప్ప ఇంకేం మాట్లాడలేదు. దీని సోడా బుడ్డి కళ్ళ పొలం రాలిపోతా నీ ఏంటమ్మా ఏంటా న్యూస్ వచ్చు నువ్వు వచ్చావేంట్రా రా అవునరా ఇది ట్రైన్ అనుకుంటున్నావా నీ సొంత కార్ అనుకుంటున్నావా ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా డబుల్ టై సాయి నాకు ఎట్లేదు సార్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్. ఏంట్రా పితులు చెప్తున్నావు ఈడెవడ్రా భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాకేంట్రా అలా కొట్టేశావు ఏ అనుకుంటా వీరితో మాట్లాడి పదని పడుకుందాం. ఆహా మేము ఎక్కి నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా అయ్యేం కుదరవు ఇక మేము పడకం మేము పడకనేమో చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలివాడు నన్ను గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వాలా You idiot, don't have sense. ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలివాడిది సాల్తీ గల్లంతో పోతే నా పేరు వెంకటేశ్వరరావు కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోళ్ళు అందరూ మాయమైపోయారు శవాలు కూడా దొరకలేదు పీకిలు కోసేస్తా జాగ్రత్త నువ్వు చంపేయమంటే చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా తగదు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈడిపడిపోయాడేంటి? నాన్న స్టేషన్ వచ్చేస్తుంది లేవు నాన్న. ఏంటమ్మా ఏంటి ఏమైంది ఇదిగో ఈ అమ్మాయి లేపు పోలీసులకు ఫోన్ చేస్తున్నావు అమ్మా అమ్మా ఇదిగో. అయ్యో అయ్యో ఈ అమ్మాయి కూడా చంపేశారండి అయ్యో, ఓయ్. ఏమై సార్ ఇంకా ఏమిట్లా చూస్తున్నారు మీరు మనుషుల రాక్షసులా అన్యాయంగా ఇద్దరు ప్రాణాలు తీశారు కదా లేరా వాళ్ళు ఎవరు చంపేశారా మనమే అంటున్నారా లేరా 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 అంత పని చేసావు కదయ్యా అన్యాయంగా చంపేశావు నేను చంపడం నువ్వు కాదు ఇంకెవరు రాత్రి అంతా గొడవపడి చంపేస్తాను బెదిరించలేదు ఇంకా అతనితో మాట్లాడి పోలీసులకు ఫోన్ చేయండి. టీసీ చూస్తా నిలబెడతా పోలీసులు పిలవయ్యా మనం పోలీస్ ట్రైనింగ్ వచ్చావా మంటలు చేయడానికి వచ్చావా రే ఎవడో అనామకుడు వచ్చి నా కూతురు పెళ్లి చేసుకుంటా అంటే ఏ కన్న తండ్రిని అలాగే రియాక్ట్ అవుతారా? అంత మాత్రం చంపేస్తావా? నోటుకు వచ్చింది మాడితే నరకెత్తాను చదవాలరా నరికేస్తావా? వాళ్ళని నరికేసావు చాలా, మమ్మల్ని నరికేస్తావా? నరికేరా? ఇలా నరుక్కుంటూ పోతే భూమి మీద మనిషినే వాడు మిగలరా? ఒరే సూర్యబాబు నీకు దండ పెడతాను నేను నరకటం ఏంట్రా నోటితో నువ్వే కదా అన్నావు ఒరే తాగితే 90 అంటావరా అంటే మాత్రం చేసేస్తావా ఆయన రక్తం చూస్తే నాకు ఎంత భయం అందరికీ తెలుసు కదరా కరెక్టే అనుకో నీ గురించి పూర్తిగా తెలిసిన మాకే నేను నమ్మటానికి ఇంత టైం పట్టింది ఇక నువ్వు చంపలేదంటే ఎవరు నమ్ముతాడరా పైగా కంపార్ట్మెంట్ మొత్తం మన శత్రువులే. అందుకే ఈ పోలీసుల బారిని తప్పించుకోవాలంటే మనకి పోలీస్ అకాడమీ కరెక్ట్ లక్కీగా మన రిజర్వేషన్ చేసుకోలేదు కాబట్టి మన వివరాలు ఎవరికి తెలియవు నీ బతకమే మనల్ని కాపాడిందిరా మళ్ళీ నచ్చేసారా రమణ అవునరా జగదాంబ చౌదరి గారు మన జీవితాలు మలుపులు తిరుగుతాయన్నారు. హలో జగదాంబ చౌదరి హియర్. చేసే మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు ఏ ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదవా ఏదో పేడు మొహం వేసుకొని పనికి మళ్ళీ భాష ప్రధానం. భాష తొక్క దేవుడు చల్లగా చూసి మేము వైజాగ్ తిరిగి రావటం అంటూ జరిగితే నిన్ను డైరెక్ట్ గా దేవుడి దగ్గర పంపించేస్తాం తాగబోతు ఎదవా కంత్రి ఎదవా ఏంట్రా వద్దు నీ అబ్బా ఏమిటి స్వామి వద్దొద్దంటున్నారు? లోగడ వెంకీ అనే కుర్రవాడికి నేను చెప్పింది చెప్పినట్టు జరిగిందనే ఆనందంలో నాకు సన్మానం చేస్తానంటున్నాడు. నాకు ఈ ఆడంబరాలవి నచ్చవు, వద్దు అంటున్నాను. మీరు చెప్పింది జరిగితే మేం కూడా సన్మానం చేస్తాం స్వామి.
నాన్న టేక్ ద బాడీస్. నాన్న నాన్న దుర్మార్గులు, వాళ్ళు మనుషులు కాదు, అన్యాయంగా చంపేశారు. ఎవరు? వాళ్ళే సార్, ఆ నలుగురే. నలుగురా? వాళ్ళ బర్త్ నంబర్స్? వాళ్ళకి రిజర్వేషన్ లేదు సార్. రిజర్వేషన్ లేకుండా ఎలా ట్రావెల్ చేశారు? టీసీ వాళ్ళ క్లోజ్ అని ఆయన మేనేజ్ చేశాడు. క్లోజా? ఆ. ఏ ఆ టీసీని తీసుకురండి. వాళ్ళతో పాటు వీడు మందు కొట్టాడు సార్. ఎవరు వాళ్ళు? ఎవరు సార్? ఆ నలుగురు ఎవర్రా? వాళ్ళ ఫ్యాన్స్ సార్. ఫ్యాన్సా? యా. నువ్వెవరా సినిమా యాక్టర్ రా ఫ్యాన్స్ అంటానికి? చెప్పెవరో? అమ్మతో నాకు తెలియదు సార్. తెలీదా? తెలీదు సార్. తెలియకుండా మంది కొట్టారు వాళ్ళతో? నేను మంద అయినా నీడి చెప్పినా సార్. వీడంటావరా? చెప్పెవరో? ఎవరో చెప్పు. అమ్మతో నాకు తెలియదు సార్. తెలీదా? తెలియదు సార్. ఏయ్, జీప్ రేసేయండి రా వీడిని. సార్ సార్. అయ్య బాబాయ్ పోలీసు. పోలీస్ అకాడమీలో పోలీసులు ఉంటారు, మనుషులు పోలీస్ ట్రైన్కి మీ పేర్లు అడ్రస్లు రాసి ఇక్కడ సంతకాలు చేయండి. సంతకం మా అడ్రస్లు ఎందుకు? అది ఇక్కడ రూలు. మనం ఎవరో ఎవరు? నీ అబ్బా పంపించడం అడిగాడు. అకాడమిక్ ట్రైనింగ్ వచ్చిన అసైలం చెప్పించాయి. రేపు ఒకసారి వస్తే ఐడెంటిఫికేషన్ కోసం కొంతమంది క్రిమినల్స్ ఫోటోలు చూపిస్తాం. ఐ నో యూ మస్ట్ బి టైర్డ్ నౌ. మీ ఫాదర్ సామాన్లు ఆ రూమ్లో ఉన్న వెళ్ళి కలెక్ట్ చేసుకోండి. సెక్యూరిటీగా కానిస్టేబుల్ మీతో పంపిస్తున్నాను, జస్ట్ ఇన్ కేస్. వెల్కమ్ వెల్కమ్ టు ఏపీ పోలీస్ అకాడమీ బ్యాచ్ 2004. మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసు అనుకుంటాను. లైన్లో చూడడానికి. వెరీ గుడ్, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది మీ దగ్గర, పర్టికులర్ గా నీ దగ్గర. ఇలాంటి జోకులు ఎవరు ఉంటే ఇప్పుడే వేసేయండి, ఎందుకంటే కాసేపట్లో మీ మొగుడు వస్తాడు. ఆయన ముందు ఇటువంటి జోకులు వేస్తే మిమ్మల్ని కాకుండా కాల్చేట్టు కాల్చేస్తాడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి